ఏసీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు 1200 మందికి పౌష్టికాహారం అందించిన దాత గాలి రఘురాం నాయుడు వారి శ్రీమతి లీలావతి పెళ్లి రోజు సందర్భంగా క్రీడాకారులకు పౌష్టికాహారం అందించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బారాయుడు చేతుల మీదుగా క్రీడాకారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి అనంతరామారావు, గుర్రం వెంకట సురేంద్రబాబు, అరిగెల సాయిరాం, కిలారి తిరుపతి నాయుడు, కనకట్ల రఘురాం ముదిరాజ్, పలకాటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. నమస్కారం. ఈరోజు ఏసీ సుబ్బారెడ్డి వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ నా నమస్కారం. దీని కార్యక్రమాలు చేయడం చాలా మంచి పని. ఇది పిల్లలకి పోషకాహారం వేయడం ఉదయాన్నే ఇది అందరూ చేస్తే ప్రతిరోజు కూడా చేసి ఎవరో ఒకరు దీని ముందు తీసుకొని చాలా మంచిదని నా ఉద్దేశం. రాబోయే రోజుల్లో మేము కూడా ఒకరోజు వచ్చి తిరిగి ఈ విధంగా పోషకాహారం అందరికి అందించాలని మా మనసులో ఈ ఉద్దేశం వచ్చింది. రావడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు దీనికి గుర్తు ఏంటంటే ఈరోజు మా బావ అక్క పెళ్లి రోజు సందర్భంగా ఇదే ప్రతి సంవత్సరం చేస్తున్నారు. పోయిన సంవత్సరం వచ్చాను, ఈ సంవత్సరం కూడా వచ్చాను. చాలా సంతోషం ఉంది. మేము కూడా రాబోయే రోజుల్లో ఒకరోజు ఈ విధంగా దీంట్లో పాల్గొంటామని అందరికీ సభ్యులందరూ తెలియదు. ఈరోజు వాకర్స్ అసోసియేషన్ పౌష్టికాహార కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి వాకర్స్ మిత్రులు అట్లాగే వాకర్స్లో ఉండేటువంటి క్రీడాకారులు అందరికీ ఇక్కడ పౌష్టికాహార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసి మీ యొక్క అమూల్యమైన మద్దతు తెలియపరచాలని కోరుకుంటూ స్టార్ట్ చేస్తున్న ప్రోగ్రాం. శుభోదయం. ఈరోజు ఏసీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ తరఫున పౌష్టికాహార ప్రోగ్రాం అనేది అప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లాగా తీసుకొని దీన్ని జరపడం అనేది మాత్రం చాలా అభినందనీయం, ఆనందనీయం. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంటు, సెక్రటరీ, ట్రెజరరు, గౌరవ అధ్యక్షుడు, అదేవిధంగా మా డిప్యూటీ గవర్నర్ రఘురాం ముదిరాజు గారు, ఈరోజు దాత రఘురాం నాయుడు గారు, మా వాకర్స్ ఇంటర్నేషనల్ ట్రస్ట్ బోర్డు ఇన్వైటీ ఏకుల రాఘవరెడ్డి గారు, మా బలరాం నాయుడు గారు, అదే దద్దోల రమణయ్య గారు, మిగతా సహచర అధ్యక్షులు, సహచర అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు అందరికీ నా ముఖ్యమైన విన్నపం ఏంటంటే ఈ వాతావరణంలో, వేసవి వాతావరణంలో మన వాకర్స్కి కానీ క్రీడాకారులకు కానీ అవసరమైన పౌష్టికాహారం, మజ్జిగ, మంచినీళ్ళు అనేది అందించడం అనేది మాత్రం చాలా చాలా అప్రిషియబుల్ ఫ్యాక్ట్ అది. సో రియలీ నాకు తెలిసి మజ్జిగ అనేది మాత్రం చాలా అసోసియేషన్ వాళ్ళు చేస్తున్నారు, కానీ పౌష్టికాహారం మాత్రం ఈ కాస్ట్లీ అఫైరు. కానీ అయినా కూడా దాతలు, మెంబర్స్ కాంట్రిబ్యూషను, వాళ్ళ అసోసియేషన్ వాళ్ళ ఫ్రెండ్స్ కాంట్రిబ్యూషన్తో బ్రహ్మాండంగా చేయడం అనేది మాత్రం ఇది 100% అప్రిషియబుల్. దీనికి ఒక చిన్న లేఖనం ఉంది. దీనిలో ఇంటర్నేషనల్లో ఈ ప్రోగ్రాంకి అవార్డు లేదనే ఒక డౌట్ ఉంది. ఈసారి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారితో మాట్లాడి దీని విలువ ఆయనకి తెలియపరిచి దీనికి అవార్డు వచ్చే పరిస్థితి, మజ్జిగకి కానీ మంచినీళ్ళకి కానీ పౌష్టికాహారం కానీ మన స్టేడియంలో చేసే ప్రోగ్రాంకి, ఈ నెలలో చేసే ప్రోగ్రాంకి బెస్ట్ అవార్డు ఇప్పించే ఏర్పాట్లు 100% నేను చేయగలనని, చేస్తానని కూడా మీ మూలకంగా అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.